నా కన్నవారు, నేను పెరిగినది, నా స్టడీసు, నా చైల్డ్హుడ్ అంతా ఇక్కడే జరిగింది. ఇక్కడ స్కూల్స్లోనే చదువుకున్నాను, డాబా గార్డెన్స్లోను, మున్సిపల్ స్కూల్స్లోని ఇక్కడ చదువుకున్నాను, ఇక్కడ పెరిగాను. ఆంధ్ర యూనివర్సిటీలోని నా పీజీలు చేశాను, నా పిహెచ్డీలు ఆంధ్ర యూనివర్సిటీలో చేశాను. సో ఇది అంతా నాకు కన్నవారు. నాకు మెట్టినిల్లు సత్యనారాయణ గారిని చేసుకున్న తర్వాత విజయనగరం. సో కన్నవారు ఇంటి దగ్గర ఈవేళ సేవ చేసే భాగ్యం, నాకు ఒక అవకాశం ఈరోజు మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు నాకు అవకాశం కల్పించారు. అలాంటి దాన్ని నేనైతే ఫీల్ అవుతున్నాను. కానీ రెండో వాళ్ళ స్థానికేతరులు అనేది ఎక్కడ పుట్టారు ఎక్కడ పెరిగారు సంగతి అలా ఉంచండి. కానీ నా వరకు అయితే మాత్రం నేను నా కన్నవారి ఇంటి దగ్గర, నేను పెరిగిన దగ్గర, నేను చదువుకున్న దగ్గర ఈరోజు నేను చేస్తున్నాను. ఆ అవకాశం అందరికీ రాదు యాక్చువల్లీ చెప్పాలంటే. అందుకే ఇక్కడ ఆడబడుచు విశాఖ ఆడబడుచుగా నేను చేస్తున్నాను. అవును. ఏమండి మీరు సైకాలజీ చేశారా? ఫిలాసఫీ అమ్మ. ఫిలాసఫీ చేశారు. మీ జీవితానికి అయినా పనికొచ్చిందండి ఫిలాసఫీ ఎక్కడన్నా? అసలు ఉన్నదే కదా జీవితంలో. ఏ ఆర్గ్యుమెంట్ ఏది తీసుకున్నా మన ఆర్గ్యుమెంట్, మన ఇద్దరి మధ్యలో ఒక సబ్జెక్ట్ మీద ఆర్గ్యుమెంటే ఫిలాసఫీ. ఆల్ సైన్సెస్కి అది ఆరిజన్. సో ఆ సబ్జెక్టు లేనిదే ఎక్కడా లేదు. నీ తాలూకు ఉద్దేశం చెప్పంటే నీ ఫిలాసఫీ ఏంటి అని అడుగుతారు. అదే స్పాట్. నేను ఇప్పుడు దానికే వస్తున్నాను. నెక్స్ట్ క్వశ్చన్ అది, మీ ఫిలాసఫీ ఏమిటి అని. సో ఫిలాసఫీ మీన్స్ మన తాలూకా భావం, దాని మీద ఏంటి తీసుకుంటున్నాం, అలా దాన్ని మన ఇద్దరి మధ్యలో ఆర్గ్యుమెంటే ఫిలాసఫీ. సో అది ఖచ్చితంగా గ్రేట్ ప్లేటో వాళ్ళ దగ్గర నుంచి ఈరోజు జీసస్ ఫిలాసఫీని కూడా తీసుకున్నది. ఈరోజు మహాభారతం తీసుకున్నా, అంటే ఖురాన్ తీసుకున్నా ఈరోజు, అట్లాగే మహాత్మా గాంధీ గారు తీసుకున్న స్వాతంత్రోద్యమం ఆయన ఫిలాసఫీ ఏంటంటే ఇవన్నీ తీసుకునే భావము, దాని ద్వారా ఈరోజు మార్గము, ఒక సత్యాన్వేషణలకి అన్నీ ఉపయోగపడేవి. అది ఆ ఫిలాసఫీ అంటే నేను హైలీ హానర్ చేస్తాను దాన్ని. మిమ్మల్ని ఎప్పుడన్నా పిల్లలు కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ సత్యనారాయణ గారు, బొత్స సత్యనారాయణ గారు ఉన్నారు కదా రాజకీయాల్లో, నీకెందుకు రాజకీయాలమ్మా అన్న సందర్భం ఉందా ఎప్పుడన్నా? ఇప్పుడు కూడా మాది జాయింట్ ఫ్యామిలీ, ఉమ్మడి కుటుంబం. ఉమ్మడి కుటుంబంలో స్వతహాగా నేనేమో రాజకీయం ఇష్టపడి రాలేదు. రాజకీయం నన్ను ఎత్తుక్కుంటూ వచ్చింది, కానీ పదవులు ఇవ్వడం నేను ఎప్పుడు దాన్ని ఎత్తుక్కుంటూ వెళ్ళలేదు. ఆ రోజు కూడా నాకు జిల్లా పరిషత్ చైర్పర్సన్గా ఫస్ట్ నా రాజకీయ అరగ్రేటం. ఆ రోజు కూడా నాకు 33% రిజర్వేషను లోకల్ బాడీస్లో. అది ఎప్పుడైతే ఇంప్లిమెంటేషన్ చేశారో అక్కడ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవరు మహిళ వేస్తారనుకునే దీంట్లో నన్ను తీసుకొని జిల్లా పరిషత్కి నిలబెట్టారు. ఆ విధంగా నేను రాజకీయాల్లోకి 2001లో వచ్చాను. ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రజలతో ఎన్నుకోబడి రావటం, అదే నా మొదటిసారి రావటం. సో వచ్చిన తర్వాత మాత్రం డెడికేషన్గా ఏ పనైనా చేయడం అనేది నా తల్లిదండ్రులు నాకు నేర్పించింది. దానికి నేను తూచా తప్పకుండా చేశాను. అందుకే రాజకీయం అదే కావాలనుకునే వాళ్ళు మధ్యలోని ఏదో ఒక దాంట్లో పదవుల్లో వెళ్ళాలని చూస్తూ ఉంటారు. కానీ అలా కాదు. నాకు ఏ టైంకి ఏది ఇచ్చినా సరే ఇది భగవంతుడు ఒక అవకాశం ఇచ్చారు. ఆ దేవుని ఇచ్చిన అవకాశాన్ని మానవ సేవే మాధవ సేవ, ప్రజలకి ఇది సేవ చేయడం కూడా భగవంతునికి సర్వీస్ చేసినట్టే అని భావిస్తుంటాను. అదే నా ఫిలాసఫీలో ఉన్నది. అంటే ఇప్పుడు మీ పిల్లల బాధ్యతలన్నీ కంప్లీట్ చేసుకున్నాకే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇప్పుడు రాజకీయాలు దిగుతున్నాను అనుకోవచ్చా? కాదు, నా పిల్లలు చాలా చిన్నప్పుడే నేను 30 years ఏజ్లోనే నేను జిల్లా పరిషత్లోకి వచ్చాను. అక్కడ నుంచి ఎంపీ అయ్యాను. 2 సార్లు జిల్లా పరిషత్, 2 సార్లు ఎంపీ అయ్యాను. సో దాంట్లో నా పిల్లలు చదువుతున్నప్పుడే వాళ్ళతో పాటు కూడా నేను కూడా చదువుకునేదాన్ని. అది ఆ విధంగా నా బాబుతో పాటు నేను కూడా పిహెచ్డీ చేశాను ఫిలాసఫీలోని. అలాగా చదివించడం మా పేరెంట్స్ దగ్గర పిల్లలు చదివేవారు. తర్వాత వాళ్ళు చదువుల కోసం ఉండి చదువుకునే టైంలో కూడా ఏ రోజు కూడా రాజకీయంగా నువ్వు ఎందుకు వెళ్తున్నావు అని మాట వాళ్ళు అడగలేదు. సో మా వరకు ఫ్యామిలీ వరకే కాకుండా ఈవేళ అందరి పబ్లిక్ని కూడా ఫ్యామిలీగా భావించి ఈరోజు సర్వీస్ చేయడానికి వెళ్తున్నారని నాకు ఎంకరేజ్ చేసేవారు. నా కుటుంబంలో నా మరుదులు కానీ, నా తోడుకోడళ్ళు కానీ, అలాగే అత్తలు కానీ అందరూ కూడా, మా చిన్నత్తలు వాళ్ళందరూ కూడా కలిసే ఉండేవాళ్ళం మేము అందరూ. సో పెద్ద ఫ్యామిలీ. సత్యనారాయణ గారు ఫస్ట్ పర్సన్. సో క్రికెట్ టీం లాగా 11 members. మీరండి? నేను ఫస్ట్ వన్ కోడల్ని.
అచ్చా మీ పేరెంట్స్కి మీరు నా పేరెంట్స్కి మేము 5గురం అండి. దాంట్లో నేను ఒక అమ్మాయిని, ఒక అన్నయ్య, ముగ్గురు తమ్ముళ్ళు. ఓకే. ఆ, అన్నయ్యను ఇంకొక 2 తమ్ముళ్ళు యుఎస్లో ఉంటారు. ఒక తమ్ముడు ఇక్కడే ఉంటారు. ప్రాపర్ ట్రెడిషనల్ అరేంజ్డ్ మ్యారేజ్ ఏమో ఖచ్చితంగా అంతేనా? ఖచ్చితంగా అరేంజ్ మ్యారేజే. ఇష్టపడి కావాలని ఇప్పుడు అరేంజ్ మ్యారేజ్ గానే జరిగింది అది. రైట్. కానీ అప్పట్లో మీకు అబ్బాయి ఇతను అని చెప్పినప్పుడు నిజంగా మీకు భయం అనిపించలేదా? రాజకీయ నాయకులతో మనకెందుకు అనో ఒక అమ్మాయిగా. నేను కూడా చదువుకొని వచ్చినప్పుడు ఇప్పుడు దగ్గర సంబంధం అవుతుంది చేసుకుంటానని ఆలోచనతో కాదు, పేరెంట్స్ మనం మంచి గురించి కోరి చెప్తారు. సో దాంట్లో వెళ్ళాలనే ఆలోచన ఒకటి. రెండోది యాక్టివ్గా సర్వీస్ చేస్తున్న ఆయన నాకు భర్తగా లభించారని కూడా నేను డే 1 నుంచి ఇక్కడ ఏమున్న పద్ధతులు ఆ విధంగా వెళ్ళాలని కూడా సత్యనారాయణ గారు సొసైటీలో గౌరవించుకొని ఎలాగెళ్ళాలి, ప్రజలకు మనం ఏ విధంగా ఉండాలి అనేది కూడా డే 1 నుంచి ఆయన చెప్పడం మొదలుపెట్టారు. సో నాకేమి ఫస్ట్లో మీరు అన్నట్లుగా ఫీలింగ్ అయితే పెద్ద కుటుంబంలోకి వచ్చాను, అడుగు పెడుతున్నాను, దీన్ని నా కర్తవ్యం నేను నిర్వర్తించగలనా లేదా అని ఒక చిన్నది ఉండేది. కానీ వెంటనే అవన్నీ చేసుకుని వెళ్ళగలిగితేనే కదా అని చెప్పని ఝాన్సీ పేరులో సార్థకతను తీసుకెళ్ళాలి కదా మా పేరెంట్స్ని ధైర్యంగానే పంపించేవారు దేనికైనా. ఆ ధైర్యం ఇప్పుడు కూడా ఆ విధంగానే ముందుకెళ్తుండేదాన్ని.